कुंज विहारी जयो राधा माधव कुंज विहारी गोपी जना वल्लभा गिरिवरधारी जय गोपी जना वल्लभा गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यमुनतीरा वनचारी यमुनतीरा वनचारी जो राधा माधवा कुंज विहारी जयो राधा माधवा कुंज विहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुनतीरा वनचारी यमुनतीरा वनचारी जय राधा माधव कुंज विहारी जयो राधा माधव कुंज विहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare.
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. जाम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद अभय शरण अरविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చదువుతున్నది శ్రీమద్ భాగవతము చతుర్దశకందం అధ్యాయం 2 శ్లోకం సంఖ్య 22 గృహేషు కూటధర్మేషు సక్తః గ్రామ్య సుఖ ఇచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నదిః గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నదిః గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నదిః సుఖేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నదిః గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నదిః గృహేషు కూటధర్మేషు వితనుతే వేదవాద విపన్నదిః గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా వేదవాద విపన్నదిః ఆన్లైన్లో చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నదిః ప్రతిపదార్థములు గృహేషు గృహస్థ జీవనమున కూటధర్మేషు కపట ధర్మమును కూడిన సక్తః అనురక్తుడై గ్రామ్య సుఖ ఇచ్ఛయ
భౌతిక సుఖాభిలాషతో కర్మతంత్రం కామ్యకర్మలు వితనుతే అతడు వనరించును వేదవాద వేద వివరణచే విపన్నది బుద్ధి నశించినదున. తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. దేని యందు మనుజుడు భౌతిక సుఖం పట్ల ఆకర్షితుడై దాని వలన వేదముల బాహ్య వివరణకు సైతము అనురక్తుడవునో అట్టి కపట ధర్మయుత గృహస్థ జీవనము అతని బుద్ధిని అంతటిని హరించి కామ్యకర్మలే సర్వస్వమైనట్లుగా చేయను. భాష్యము. దేహాత్మభావన కలిగిన జనులు వేదవర్ణితమగు కామ్యకర్మలేడ ఆకర్షితులై ఉందురు. ఉదాహరణకు చాతుర్మాస్య వ్రతమును పట్టినవాడు స్వర్గమునందు శాశ్వత సుఖమును బడియనని వేదములందు తెలుపబడింది. వేదముల ఈ పుష్పిత వాక్కులు దేహాత్మభావన కలిగిన వారినే ఆకర్షించును అని భగవద్గీత యందు తెలుపబడినది. వారికి అట్టి స్వర్గ సౌఖ్యమే సర్వస్వం అనిపించును. దానికి పరముగా భగవద్రాజ్యమును కలదనియు మనుజుడు అతడ కేగవచ్చుననియు వారు ఎరుగరు. ఆ విధంగా వారు దివ్యజ్ఞాన విహీనులై ఉందురు. అటువంటి వారు తదుపరి జన్మమున చంద్రలోకమునకో లేదా ఇతర స్వర్గలోకమునకో చేరుటకు గృహస్థ జీవనం నందలి విధి నియమములన్నింటినీ పరమ సావధానముగా నిర్వహింతురు. నిత్యముగా ఆనందమయ ఆధ్యాత్మిక జీవన ఎదుగుక అట్టివారు గ్రామ్య సుఖమునికే అంటిపెట్టుకుని ఉందురనియు ఇచ్చట తెలుపబడినది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామీతి నామని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర సేవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 4వ స్కందం 2వ అధ్యాయం 22వ శ్లోకం. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయ కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందడంలో గుడ్డివారిగా ఉంటారో వాళ్ళ గురించి వివరిస్తున్నారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మరియు భాషను చూసినట్లయితే, ఎవరైతే ఈ ఆత్మసాక్షాత్కారం పొందడంలో అనే జ్ఞానాన్ని స్వీకరించడంలో గుడ్డివారిగా వివరిస్తారో వాళ్ళ గురించి మనం చర్చిస్తున్నట్టుగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనం ముందు శ్లోకంలో చూసినట్లయితే నందీశ్వరుడు అక్కడ ఉన్నటువంటి జనాల్ని కదా శపించడం మనం చూస్తాం. ఎవరైతే బ్రాహ్మణులు నామమాత్ర బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే దక్షుడు పరమశివుణ్ణి శపిస్తాడో ఆ సమయంలో ఎవరు దాన్ని ప్రతిఘటించకపోవడం చూసి దానికి కోపంతో నందీశ్వరుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి నామమాత్ర బ్రాహ్మణులందరినీ కూడా శపించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ శ్లోకంలో చూసినట్లయితే నందీశ్వరుడు మనకి ఈ ఆత్మబోధ చేస్తున్నాడు అనమాట. అంటే ముఖ్యంగా ఈ శ్లోకంలో ఎవరైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడంలో విఫలమై ఉంటారో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది నందీశ్వరుడు మనకి ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు. ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారు ప్రభుపాద వారు భాషలో వివరిస్తున్నారు అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక నామమాత్ర బ్రాహ్మణుడు బయటకి ధర్మంగా కనిపిస్తుండొచ్చు. అంటే ఆయనకు వేషధారణ ఉండొచ్చు, లేదంటే శాస్త్రాలు పఠించడము, మంత్రోచ్చరణ చేయడము, కట్టుబాట్లు ఇవన్నీ కూడా బయటికి ధర్మంగా అనిపించవచ్చు. కానీ అవి నిజమైన ధర్మం కాదని ఇక్కడ భాష ద్వారా వివరిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే వేదాలు చదవడం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా, వేదేచ్చ సర్వే రహమే వేద్య వేదాంతకు వేద విదేహ చాహం. అంటే వేదాలు అనేవి నా ద్వారా ఇవ్వబడ్డాయి, నా గురించి తెలుసుకోవడానికి ఇవ్వబడ్డాయి, నా చేత ఇవ్వబడ్డాయి. కాబట్టి వేదాలు యొక్క సారం, వేదాలు అధ్యయనం చేయడం ద్వారా ఏం తెలుసుకోవాలంటే
దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ వేదాలు పఠిస్తున్నామో, శాస్త్ర శ్లోకాలు వెల్లవిరుస్తున్నామో, ఇలా ఎవరైతే నామమాత్రంగా చెప్పుకుంటున్నారో, నామమాత్ర బ్రాహ్మణ్స్ అందరూ కూడా వాళ్ళు పైకి ధర్మంగా కనిపించవచ్చు, కానీ వాళ్ళు భక్తులు కాదని చెప్పి మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది అన్నమాట. ఉదాహరణకి మనం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో మనం చూసినట్లయితే భగవంతుడు గోవర్ధన లీల చేయకముందు ఒక లీల జరుగుతుంది అన్నమాట. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా, నామమాత్ర బ్రాహ్మణులందరూ కూడా ఏం చేస్తారు, ఒక యజ్ఞం చేయడానికి నిర్ణయించుకుంటారు. అక్కడ అందరూ బ్రాహ్మణులందరూ కలుస్తారు. ఆ యజ్ఞానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా సమకూరుస్తారు. ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి రకరకాల పదార్థాలు, ఆ భగవంతుడికి నివేదన చేయడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు తీసుకుని వస్తారు. అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇదే సమయంలో ఆ అరణ్యం దగ్గరలో కృష్ణుడు, బలరాముడు, ఇతర గొప్ప వాళ్ళందరూ కూడా ఆవులతో సహా అక్కడ ఉంటారనమాట. దీనిలో కొంతమంది గొప్ప బాలుడికి ఆకలిగా అనిపించి కృష్ణుడు చెప్తారనమాట, మాకు ఆకలిగా ఉంది, మాకు తినడానికి ఏదైనా కావాలి అని. కృష్ణ బలరాముడు కూడా ఆకలిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి ఆవులను మేపుతూ అటు ఇటు నడుస్తూ తిరుగుతూ ఉంటారనమాట. కాబట్టి ఆ సమయంలో కొంచెం ఆకలిగా అనిపించి వాళ్ళు చర్చించుకుంటుంటారు, ఆకలిగా ఉంది, మాకు తినడానికి ఏదైనా కావాలి కృష్ణ అని అడుగుతుంటారు. ఆ సమయంలోనే కొంతమంది గోపాలు ఏం చేస్తారంటే, ఇక్కడ బ్రాహ్మణులు అందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు, అక్కడ చాలా రకాల ఆహార పదార్థాలు ఉంటాయి, వాటిని అడిగి తీసుకుందాం అని చెప్పి అంటారు. అలా అన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ కృష్ణ బలరాముడితో కలిసి యజ్ఞస్థలికి వెళ్ళి అక్కడ యజ్ఞం జరుగుతున్న ప్రదేశంలో ఏం చేస్తారు, వెళ్ళి ఆ బ్రాహ్మణుని అడుగుతారు అనమాట, కదా మాకు తినడానికి ఏదైనా కొంచెం ఆహారం ఇవ్వండి, మా అందరికీ కూడా ఆకలిగా ఉంది. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారు, వ్యతిరేకిస్తారన్నమాట, ఒప్పుకోరు. వాళ్ళకి ఏదోటి కొంచెం ఇచ్చి పంపుదాం అనే ఆలోచన కూడా రాదనమాట. కానీ మరి యజ్ఞం దేనికోసం చేస్తున్నారు కదా, శాస్త్రంలో యజ్ఞం దేనికోసం చేస్తారు, యజ్ఞోవే విష్ణువు సంతృప్తి కోసం యజ్ఞాలు చేస్తారు. కానీ ఆ విష్ణువే నేరుగా వచ్చి నాకు ఆకలిగా ఉంది, ఆహారం పెట్టమంటే వాళ్ళు తిరస్కరిస్తారు అన్నమాట. ఎందుకు వాళ్ళు వేదవాదరతులు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు ఏంటంటే, ఈ క్రతువు జరుగుతుంది చాలా ప్రశాంతంగా జరగాలి, ఎవరు కంటామినేట్ చేయకూడదు, ఈ ఆహారాన్ని వేరే వాళ్ళు భుజించకూడదు, క్రతువు అయ్యేదాకా ఆహారాన్ని భుజించకూడదు, మంత్రాలు చదువుతుంటే డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ యొక్క ఆలోచన దేని మీద ఉందంటే ఆ క్రతువు పైన ఉంది. అంతేగాని మనం భగవంతుని సంతృప్తిపరుస్తున్నామా లేదా, భగవంతుడు నేరుగా వస్తే ఆహారం ఇవ్వాలి, ఇంక ఆలోచన లేవన్నమాట. వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, చేసే క్రతువు పైన ఉందన్నమాట. అంటే మనం చేసే కార్యం సక్రమంగా జరుగుతుందా లేదా, అన్నీ సమకూడనే లేదు, అందరూ మంత్రోచ్చారం స్పష్టంగా చేస్తున్నాం లేదా, అంటే వేదాలు వల్లివేయడం పైన వాళ్ళ యొక్క ఆలోచన ఉంది, కానీ భగవంతుని సంతృప్తిపరచడం పైన లేదన్నమాట కదా. వాళ్ళు వెంటనే తిరస్కరిస్తారు కదా. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, వీళ్ళు కాదు, వీళ్ళు భార్యల దగ్గరికి వెళ్ళి అడుగుదాం చెప్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న వాళ్ళ గృహంలో భార్యలు అందరూ కూడా ఏం చేస్తారు, యజ్ఞం కోసం రకరకాల ఆహార పదార్థాలు వండుతూ ఉంటారు అన్నమాట. ఆ సమయంలో కృష్ణ బలరాములు వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు అన్నమాట, మాకందరికీ ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టండి అమ్మా అని. వాళ్ళు నిస్సంకోచంగా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఏం చేస్తారు, వెంటనే ఆ వండే పదార్థాలను కూడా ఈ కృష్ణ బలరాములకి ఇచ్చి పంపిస్తారు. సో అది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. అందుకే చూడండి, సాధారణంగా ప్రేమ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇంట్లో తల్లి వంట చేస్తుంది అనుకోండి, వంట చేస్తున్నప్పుడు పిల్లవారు ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఆకలిగా ఉందమ్మా ఏమైనా పెట్టండి అని, ఏం చేస్తారు, వెంటనే ఆ వండి దాంట్లో తీసి కొంచెం చల్లారి చేతితో తీసేటప్పుడు పంపిస్తాను. అంతేగాని నేను చాలా కాన్సన్ట్రేషన్గా వంట చేస్తున్నాను కదా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారా ఎవరైనా, తల్లి ఎవరైనా పోరా నాకు మొత్తం వంట అయ్యేదాకా టేస్ట్ చూసేదాకా నీకు పెట్టను, ముందు నేను తినాలి, లేకపోతే మీ నాన్నగారికి పెట్టాలి అలా అంటారు ఎవరైనా. ఏమంటారు, పిల్లవాళ్ళు వస్తే ఏం చేస్తారు, వెంటనే ఇచ్చి పంపిస్తారు. యాక్చువల్గా ప్రభుపాల్ వారు ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక లెటరు ఒక మాతాజీకి రాస్తారన్నమాట, పిల్లల్ని పెంచడంలో ఏమేమి విషయాలు ఉన్నాయి. దానిలో ఒక విషయం రాస్తారు, ఏంటంటే ఎప్పుడైనా తల్లి వంట చేస్తుంది, భగవంతుడు నివేదన చేయడం కోసం వంట చేస్తుంది, కానీ చిన్న పిల్లవాడు అంటే 5 సంవత్సరాల లోపు పిల్లవాడు ఎవరైనా వచ్చి అమ్మ ఆకలి అంటే కనుక అది నివేదన అవ్వకపోయినా కూడా అది ఇచ్చి పంపేయాలట. ఎందుకంటే చిన్న పిల్లవాడు, వాడికి తెలియదు, భగవంతుడు కూడా దాన్ని అంగీకరిస్తాడని చెప్పి ప్రభుపాలు చెప్తారు అన్నమాట. అంటే అది ప్రేమను వ్యక్తం చేస్తుంది అన్నమాట.
అందుకని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. నేను కృష్ణుడికి భగవంతుడు నివేదన చేసిన తర్వాతే నీకు పెడతాను, నువ్వు ఎంత ఆకలితో ఉన్నా కూడా నువ్వు ఏడుస్తూనే ఉండని చెప్పి తల్లి అనడం లేదు. ఎందుకంటే చిన్నపిల్లవాడు, అది పెద్దవాళ్ళకి అది కుదరదు. చిన్నపిల్లవాడు కాబట్టి అక్కడ ఆ నియమాన్ని ఉల్లంఘిస్తారు కదా. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ నియమానికి కట్టుబడి ఉన్నారు. సాక్షాత్ భగవంతుడు వచ్చినా కూడా దాన్ని ఉల్లంఘించడానికి సిద్ధపడలేదు. కానీ ఆయన యొక్క భార్యలు, ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలు ఏం చేస్తున్నారు? ఎలాంటి నియమం లేదు. కృష్ణుడు నేరుగా వచ్చాడు కాబట్టి ఆనందంగా వాళ్ళు కృష్ణుడికి ఇచ్చారు అన్నమాట. తర్వాత ఆ బ్రాహ్మణులకు అర్థం చేసుకుంటారు ఇలా జరిగిన విషయాన్ని తెలుసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. వాళ్ళు జరిగిన పొరపాటుని సర్దిద్దుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏమంటారు? వేదవాదరత అంటారు అనమాట. అంటే ఎప్పుడు వేదాలని చర్చించడం కోసం, వేదంలో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడం కోసం, మంత్రోచ్చారణ చేయడం కోసం, రకరకాల శ్లోకాలన్నీ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప భగవంతుని సంతృప్తిపరచడం కోసం ప్రయత్నం చేయరు అనమాట. వీళ్ళని ఏమంటారు? వేదవాదరత అంటారు కదా. మనం కృష్ణ బుక్లో చూసినట్లయితే అక్కడ ఒకసారి కృష్ణుడికి తలనొప్పి వస్తుంది. కృష్ణుడి తలనొప్పి వస్తుంది. నారదుడు కృష్ణుడి దగ్గరికి అడుగుతాడు అనమాట, ఎందుకు తలనొప్పి వస్తుంది, నీకు ఏం కావాలి, ఏం చేయాలని అడిగితే అప్పుడు నారదుడికి కృష్ణుడు ఏం చెప్తాడు? ఎవరైతే నా శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క పాదధూళిని తెచ్చి నా తలకి రాసినట్లయితే నా తలనొప్పి పోతుందని చెప్తాడు. అప్పుడు నారదుడు ఏం చేస్తాడు? అందరి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్నాడు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాడు. ఎంతోమంది దగ్గరికి ప్రయత్నం చేస్తుంటారు. ఎంతోమంది తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి, మునుల దగ్గరికి, అంతమంది దగ్గరికి వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తారు. ఎవరెవరు అనమాట. ఎందుకు అంటే రూల్స్ని అతిక్రమించకూడదు. భగవంతుడికి మా పాదధూళి ఏ విధంగా ఇస్తాము? అది పాపం అవుతుంది కదా, దానివల్ల మేము నరకానికి వెళ్తాం కదా అనుకుంటాం. ఇస్ ఇట్ ఆడబుల్ అని పెట్టారు మెసేజ్, వినిపిస్తుందా? హరే కృష్ణ, నేను చెప్పేది వినిపిస్తుందండి? ఎవరికైనా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? అనిపిస్తుంది. ఓకే. అంటే ఎవరో మెసేజ్ పెట్టారు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారు? ఇది పాపం అవుతుంది, నేను మా యొక్క పాదధూళి ఇస్తే పాపం అవుతుందని ఆలోచిస్తున్నారు. కానీ గోపికల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చేస్తారు? వెంటనే ఇంకేం ఆలోచించరు అనమాట. వాళ్ళకి ఏమీ శాస్త్రాలు, నియమాలు, కట్టుబాట్లు, వేదాలు ఇవేమి లేవు. ఏముంది? ఒకటే ఆలోచన ఏంటి? భగవంతుని సంతృప్తిపరచాలి, కృష్ణుని సంతృప్తిపరచాలి. ఏకైక లక్ష్యం అనమాట. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. లేదంటే ఏమవుతుంది? ఏదైనా భగవత్ సేవ చేయాలంటే మనం ఆలోచిస్తున్నాం శాస్త్రంలో ఏ విధంగా ఉంది, వేదాల్లో ఏం చెప్పారు, వేదాల్లో ఇతర మార్గాలు కూడా చెప్పారు కదా, మరి ఇవన్నీ ఏమవుతాయి? ఇలా ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళని ఏమంటారు? వేదవాదరత అంటారు. కాబట్టి ఇలా వేదవాదరతులు ఏమని ఆలోచిస్తారంటే, ఈ శ్లోకంలో భాషలో చెప్తున్నారు ప్రభుపాదుల వారు, వారు స్వర్గలోకమే అంతిమమైందని అర్థం చేసుకుంటారంట. దానికి దాటి ఏమీ లేదనుకుంటారు. స్వర్గానికి మించి ఏది లేదనుకుంటారండి. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచన ఎక్కడో ఉంది. ఇప్పుడు చూసాం కదా, నాదుడు వీళ్ళు అడిగినప్పుడు ఏం చెప్తారు? పాపం పుణ్యంతో వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు. ఇది పాపం అవుతుందా, పుణ్యం అవుతుందా? నా పాదులు కృష్ణుడికి ఇస్తే అది పాపం అవుతుంది కదా, పాపం అంటే నేను నరకానికి వెళ్తాను కదా, నేను పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాను కదా. సో ఇది ఆలోచన అనమాట. కాబట్టి అలా ఆలోచించే వాళ్ళని వేదవాదరతులు అంటారు. కానీ ఇక్కడ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున. ఈవెన్ ఒక వ్యక్తి ఎంతో ప్రయత్నం చేసి వేదాలు చదివి పుణ్యం అంటే తెలుసుకుని బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కూడా ఏమవుతుంది? క్షీణే పుణ్యే పంచలోకం విశంతి. ఎప్పుడైతే పుణ్యం నశిస్తుందో తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచానికి పతనం అవుతారు కదా. ఎందుకంటే భౌతిక ప్రపంచం యొక్క నిడివి అలాంటిది, భౌతిక ప్రపంచం లక్షణం అలాంటిది. ఏంటి? భూత్వా ప్రళయతే. అంటే నశిస్తుంది మళ్ళీ పుడుతుంది, నశిస్తుంది మళ్ళీ పుడుతుంది. కాబట్టి మొత్తం భౌతిక ప్రపంచం ఎలా ఉన్నప్పుడు జీవి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, భౌతిక ప్రపంచంలో బ్రహ్మలోకం వరకు వెళ్ళినప్పటికీ కూడా ఏమవుతాడు ఆ జీవి అంటే? మళ్ళీ పతనం చెందుతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ స్వర్గలోకంలో కొంతకాలం భోగిస్తూ ఉంటాడు కదా. భాషలో చెప్తున్నారు, స్వర్గలోకానికి వెళ్ళి చాలా సౌఖ్యాన్ని పొందాలనుకుంటారట కదా. కాబట్టి ఇది సాధ్యం కాదు, వెళ్ళొచ్చు కానీ తిరిగి మళ్ళీ పతనం అవుతుంటాడు అనమాట. కాబట్టి జీవి అర్థం చేసుకోవాలి ఎలా అర్థం వెళ్ళాలి. అందుకే ఈ కర్మకాండలో నుంచి ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఇలా భూత్వా ప్రళయత అంటే ఎన్నో రకాల జన్మలు స్వీకరించి పతనం అయ్యి మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోయి ఇలా ఎన్నో జన్మలు కదా. బహునాం జన్మనామంతే జ్ఞానమాన్మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభాని. అంటే ఎన్నో జన్మలు పొందిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేస్తాడు?
ఫ్రస్ట్రేట్ అవుతాడు. అంటే ఒక విధమైన విరక్తి పుట్టింది అనమాట భౌతిక ప్రపంచంలో. విరక్తి పుట్టి ఏం చేస్తాడు, ఈ కర్మకాండ నుంచి జ్ఞానకాండకి వృద్ధి చెందుతాడు. అంటే ఓహో ఇది కాదు, ఇది కాకుండా ఏదో ఉంది అని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. దాన్నే జ్ఞానకాండ అంటారు. అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు అనమాట కదా. అందుకే ఏమనుకుంటాడు, ఇది ఈ భౌతిక ప్రపంచానికి దాటి ఏదో ఉంది, ఈ స్వర్గలోకాలు వీటి దాటి ఏదో ఉంది అనే ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు, జ్ఞానకాండ అంటారు. తర్వాత ఏమవుతుంది, ఆ జ్ఞానకాండ నుంచి జ్ఞానాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేసి మొత్తం పరిపూర్ణమైన జ్ఞానం తెలుసుకునే మార్గంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఉపాసన కాండకు వెళ్తాడు అనమాట. ఉపాసన కాండ అంటే ఏంటి, విగ్రహారాధన చేయడము, మందిరంలో రకరకాల కార్యక్రమం నిమగ్నం కావడము, నిత్యం కైంకర్యం చేయడము, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడము, ఇంకా నియమ నిబంధనలు కట్టుబాటు ఉంటాడు అనమాట. అదే మనందరం చేస్తాం కదా. సో ఈ నియమ నిబంధనలు కట్టుబడి వాడి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ అది చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందంటే పవిత్రమైనటువంటి పూర్తి ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్తున్నాడు, పూర్తి ఆధ్యాత్మిక భక్తియుత సేవలోకి తీసుకెళ్తుంది అనమాట. ఇది స్టెప్ బై స్టెప్ జరిగే కార్యక్రమం. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు నేరుగా ఈ పరిపూర్ణమైనటువంటి భక్తియుత సేవని ఇస్తున్నాడు. నేరుగా అంటే మనం ముందు కర్మకాండ చేయాలి, తర్వాత దాని ద్వారా జ్ఞానకాండకి అభివృద్ధి చెందాలి, తర్వాత దాని ద్వారా ఉపాసన కాండకి వెళ్ళాలి, దాని తర్వాత భక్తియుత మార్గాన్ని స్వీకరించాలి, భక్తి యోగాన్ని స్వీకరించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లేదు. ఇప్పుడు భగవంతుడు నేరుగా ఏం చేస్తున్నాడు, భక్తి యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి భక్తి యోగాన్ని అనుసరించాలి, భగవంతుడు సంతృప్తిపరచాలంటే ముందు ఇవ్వబడినటువంటి ఈ కర్మకాండ జ్ఞానకాండ విషేర భాండ అంటారు. ఎవరు, వైష్ణవాచార్యులు చెప్తారు కదా. కర్మకాండ జ్ఞానకాండ విషేర భాండ అని చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ఒక బరువు అనమాట, నెత్తి మీద బరువు అనమాట. ఇవన్నీ కూడా అంటే నేను కర్మకాండ చేయాలి, జ్ఞానకాండ చేయాలి, రకరకాల అష్టాంగ యోగాలను అనుసరించాలి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి, ఒక భక్తుడికి ఒక భాండం, అంటే ఒక బరువు అనమాట నెత్తి మీద. ఎందుకంటే సులభంగా భగవంతుడు ఇచ్చాడు కదా. భగవంతుడు చాలా సులభమైన మార్గాన్ని ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్తున్నాడు. అంటే భగవంతుడు నేరుగా ఈ భక్తి మార్గాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా కలియుగంలో, ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో ఇవన్నీ కూడా చాలా బరువుగా కనిపిస్తాయి. అవునా కదా. ఇప్పుడు కలియుగంలో జనులు ఎవరైనా కొత్తగా కృష్ణ చైతన్యంలోకి వచ్చారనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టి ఒక గదిలో కూర్చోబెట్టి, రాబాబు వచ్చావు కాబట్టి నువ్వు ఎన్ని చదవాలని చెప్పి మొత్తం భాగవత సెట్టు, చైతన్య చరిత్ర మొత్తం ఉపదేశాలు కదా, మనం ఈ ఉపనిషత్తులు అన్నీ తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చోబెట్టి రూమ్లో కూర్చోబెట్టాము. ఏమవుతుంది, చాలా బరువుగా అనిపిస్తుంది. విషేర భాండ చాలా బరువుగా అనిపిస్తుంది. ఎందుకు, అది బాబాయ్ నేను ఇవన్నీ చేయలేక కదా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఇవన్నీ చూసి, నేను ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతూ అవన్నీ చదవలేక కదా వదిలేసి వచ్చాను, మళ్ళీ చదవమంటారేంటి కదా. నాకు ఇష్టం లేక, చదవడం ఇష్టం లేదు, అందుకే వదిలేసి ఏదేదో మందిరంలో బాగుంటుంది, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది, మంచి ప్రసాదం పెడతారు, ఏదో కొంచెం సేవ చెప్తారు, చేసుకుని బతికేద్దామని వచ్చాను, మరి ఇక్కడికి వచ్చాక కూడా ఈ పుస్తకాలు చదవమంటారేంటి. అవునా కదా, భారంగా అనిపిస్తుందా లేదా, అనిపిస్తుంది. లేదా చాలా విపరీతంగా పని చేపేస్తున్నారు అనుకోండి, వాళ్ళు సమయం చదవడానికి ప్రసాదం తినడానికి కూడా లేకుండా విపరీతంగా ఎప్పుడు 24 గంటలు పని చెప్తూనే ఉన్నారు అనుకోండి, అది కూడా భారంగానే అనిపిస్తుంది. ఎందుకంటే జీవికి వైవిధ్యం కావాలి, సమయానికి ఆహారం కావాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే అవి జీవి ఏం చేస్తాడు, కృష్ణ చైతన్యంలో ఎక్కువ కాలం కొనసాగుతుంటాడు. అందుకే ప్రభుపాలు ఇచ్చినటువంటి ఈ డైలీ దైనందిక కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చూసినట్టయితే అన్నీ కూడా సమపాల్లో ఉంటాయి కదా. ఉదయం మనగ్రహాతి నిత్యం చేస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ అనమాట యాక్చువల్గా కదా. కొంచెం జీవి అర్థమైన వైవిధ్యానికి ఫీల్ అవుతుంటాడు. ఎప్పుడు నిరంతరం చదవమన్నారు అనుకోండి, సాధ్యం కాదు, సమయం కావాలి, కొంచెంసేపు రిలాక్సేషన్, కొంచెంసేపు కీర్తన చేయడానికి, కొంచెంసేపు చదువుకోవాలి. ఇలా చదువుతూ ఉంటే కొంచెం మారుస్తూ ఉంటే ఏమవుతుంది, జీవి ఆనందాన్ని పొందుతుంటాడు. కానీ ఎంత కూడా శాస్త్రం చెప్తే విషేర భాండ అనమాట. అంటే కర్మకాండ చేయడము, జ్ఞానకాండము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇదంతా కూడా చూడండి, ఒక వ్యక్తి మందిరం ఓపెన్ చేస్తాం, మందిరాన్ని కట్టాం, భగవంతుడి కోసం మంచి మందిరాన్ని కట్టాం. మందిరంలో ఎప్పుడు నిత్యం కైంకర్యమే చదువుతుంది అక్కడ, ఇంకేం లేదు. ఎప్పుడూ విగ్రహాలను చేస్తూ ఉన్నారు కదా, గంట కొడుతూ ఆరతిస్తున్నారు, నివేదన చేస్తున్నారు, ఇవి మాత్రమే చదువుతుంది. ఎంతమంది అట్రాక్ట్ అవుతారు కలియుగంలో కదా. ఎందుకంటే కలియుగం ఈ విగ్రహాలను ఎప్పుడు చెప్పబడింది అంటే, ద్వాపరే పరిచర్యాయం, ద్వాపరయుగంలో విగ్రహాలను చెప్పబడింది.
మరి అలాంటి ద్వాపరయుగంలో చేసే కార్యక్రమం కలియుగంలో చేస్తున్నాం అనుకోండి, ఇంకా కొంతమందికి ఆసక్తి ఉంది. ఎందుకంటే ఆ పూర్వపు జన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో ఎంతో కాలం లేదు కదా, కలియుగం మొదలు 20 సంవత్సరాలు అయింది. ఇక్కడ వాసనలు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇంకా విగ్రహారాధనకి మందిరానికి అటాచ్ అయి ఉంటారు. కానీ ఎప్పుడు నిత్యం అదే పని జరుగుతూ ఉంది అనుకోండి, ఎంతమంది అట్రాక్ట్ అవుతారు కదా. మనం సొసైటీలో చూడొచ్చు, ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని రామ మందిరాలు ఉన్నాయి, ఎన్ని కృష్ణ మందిరాలు ఉన్నాయి, ఎన్ని మందిరాలు ఉన్నాయి చూడండి. అన్ని మందిరాలు కూడా రోజుకి 3-4 సార్లు కైంకర్యం చేస్తూ ఉంటారు కొన్ని మందిరాలు. ఎంతమంది అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతారు, ఎంతమంది ఉత్సాహంగా ఉండగలరు అక్కడ చూడండి. ఏం చేస్తారు, ఆ కైంకర్యం చెప్తుంటే వెళ్తుంటారు, 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు, హారతి తీసుకుంటారు, ప్రసాదం ఇస్తే వెళ్ళిపోతారు. కానీ మన మందిరాల్లో చూడండి ఏం జరుగుతుంది, కైంకర్యంతో పాటు హరినామ సంకీర్తన జరుగుతుంది, అందరూ నృత్యం చేస్తుంటారు, కీర్తన చేస్తుంటారు. కాబట్టి ఇంకా ఆనందాన్ని పెంపొందుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అందుకే ఏం చెప్పారంటే, ఈ వ్యక్తి రకరకాల విధానాలు, యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పాటిస్తూ అలా భక్తి మార్గానికి రావాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, నేరుగా భక్తి మార్గాన్ని స్వీకరించవచ్చు అని చెప్తున్నాను శాస్త్రం. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య. కాబట్టి ఇలాంటి ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో, రకరకాల యోగ విధానాలు, మత ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిత్యజించి ఏం చేయాలి, మామేకం అంటే నాకు మాత్రమే శరణాగతి పొందినట్లయితే కదా, మామేకం నాకు మాత్రమే శరణాగతి పొందినట్లయితే మీలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నేను తీసివేస్తాను, ఏ విధంగా కూడా భయపడని అవసరం లేదని చెప్తున్నాను. నేరుగా భక్తి యోగాన్ని అనుసరించమని చెప్తున్నాను సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి మనం భగవద్గీతలో చూసినట్లయితే మరి ఇలా నేరుగా భక్తి యోగాన్ని స్వీకరించిన వ్యక్తి ఏమవుతాడు కదా, ఏమవుతాడు. ఉదాహరణకి కృష్ణుడు 6వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతుంటాడు కదా, ఏమడుగుతాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడా. ఏం చెప్తాడు, నా మనసునైనా నేను గాలినైనా నియంత్రించగలను, మనసును నియంత్రించలేనని చెప్తాడు. కాబట్టి కృష్ణుడు ఏం సమాధానం చెప్తాడు, కాదు ప్రయత్నం ద్వారా ఇది సాధ్యమవుతుంది అని చెప్తాడు. ప్రయత్నం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్తాడు. కృష్ణుడు అలా చెప్తే ఏం చెప్తాడంటే చివరికి ఇలా ప్రయత్నం చేయడం ద్వారా సాధ్యమవుతుంది, కానీ ఏ విధంగా ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు కదా. అదే కదా ఏం చెప్తాడు చివరిలో, ఆరోగ్యం చివరిలో ఏం చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు, ఆరోగ్యం చివరి శ్లోకం, యోగినామపి సర్వేషాం మద్గతే ఆంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం తమే యుక్త తమోమత. ఏం చెప్తున్నాడు, యోగులందరూ కూడా పరిపూర్ణమైన యోగి ఎవరు అంటే ఎవరు, యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మ, నాలుగు నుంచి ఆలోచిస్తూ ఎవరైతే యోగాన్ని అభ్యసిస్తున్నారో వాళ్ళు పరిపూర్ణమైన వ్యక్తి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకే అప్పుడు అర్జునుడు ఏమడుగుతాడు, ఇలా నువ్వు చేయమన్నావు సరే, కానీ ఒక వ్యక్తి భక్తియుక్త మార్గంలో చేస్తూ పరిపూర్ణ సాధించకపోతే, ఇటు భౌతికంగా కూడా ముందుకెళ్లకుండా ఇటు ఆధ్యాత్మిక కూడా ముందుకెళ్లకుండా ఒక వ్యక్తి ఆగిపోయాడు అనుకోండి, గాలి చేత వీచబడిన మేఘం చెల్లాచెదరైపోయినట్లుగా ఆ వ్యక్తి ఆ విధంగా ఆయన జీవితం అలా అయిపోదా అని అడుగుతాడు కదా. మనం చూడొచ్చు భగవద్గీత ఆరోగ్యంలో అడుగుతాడు, మరి చేయమన్నావు దీంట్లో మరి సఫలీకృతం కాకపోతే మరి ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుంది, గాలి చేత బాగా వీచే గాలి చేత మేఘం చూడడం ఏమవుతుంది, చెల్లాచెదరైపోతుంది అనమాట. మరి ఆ విధంగా జీవి యొక్క జీవితం అలా అయిపోదా అని అడుగుతాడు. దానికి మళ్ళీ సమాధానం ఇస్తాడు కృష్ణుడు, అర్జునుడికి సమాధానం ఇస్తాడు. అంటే ఆ సమాధానం మనం 2వ అధ్యాయంలో చూడొచ్చు. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, నేహామిక్రమ నాశోస్తి ప్రజ్ఞవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నా యొక్క భక్తియుత సేవలో కించిత్తు స్వల్పమప్యస్య ధర్మస్య, కించిత్తు 1 సెకండ్ కాలమైనా కూడా భక్తియుత సేవలో నిమగ్నం అయితే అతన్ని స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని కూడా బయట పడివేస్తానని చెప్తున్నాను అనమాట. మరి ఎలా చేయాలి అంటే భగవద్గీత భగవద్గీత దాన్ని ఎలా చేయాలంటే మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు, వ్యవసాయాత్మక బుద్ధి ఏకే కురునందన బహుశాఖానంతస్య బుద్ధయో వ్యవసాయనం అని చెప్తున్నాడు. కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, నా భక్తియుత సేవని ఆచరించిన వ్యక్తి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మన భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణుడు. అంటే నేహాభిక్రమణ ఆశిస్తే ఎవరైతే ఈ భక్తియుత మార్గాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఇంకా భయం ఉండదని చెప్తున్నాడు. అది ప్రతిఫలం అనమాట. అంటే భక్తియుత సేవని ఆచరించడం వల్ల వచ్చే ప్రతిఫలం చెప్తున్నాడు. మరి ఆ భక్తియుత సేవని ఏ విధంగా ఆచరించాలనేది మళ్ళీ
మనం చూసినట్టయితే 41వ శ్లోకంలో చెప్తున్నారు కదా, వ్యవసాయాత్మక బుద్ధి రేకే కురునందన బహుశాఖానంతస్య బుద్ధయో వ్యవసాయన. ఏం చెప్తున్నాడు? ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు, వారిది ఒకటే లక్ష్యం. ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చేయాలంటే స్థిరంగా చేయాలండి. ఈ భక్తియుత సేవని స్థిరంగా చేసినట్లయితే వాడికి ఏ విధమైన భయం ఉండదు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, బుద్ధయో వ్యవసాయనం అంటే వారి యొక్క ఆలోచన ఎలా ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి వ్యవసాయం చేసే రైతులు చూడండి ఎలా ఉంటుంది కదా, ఏం చేస్తారు, వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, కలుపుస్తున్నారు, తీస్తుంటారు. మనం చూడండి వ్యవసాయం చేసే రైతు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఉదయం లేచిన వెంటనే నేను పొలానికి వెళ్ళాలి కదా, పొలానికి వెళ్ళాలి, వ్యవసాయం ఎలా ఉందో చూడాలి, నీరు సరిపడా ఉందో లేదో చూసుకోవాలి, ఏమైనా కలుపు వచ్చిందా తీసివేయాలి, ఇలా ఆలోచిస్తుంటాడు. కాబట్టి భక్తుల యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి. బుద్ధయో వ్యవసాయన ఎలా ఉండాలి, నా దృష్టి ఎలా ఉంది, ఎప్పుడు నేను భగవంతుడి పైన కేంద్రీకరిస్తున్నాను లేదా, ఏమైనా కలుపు మొక్కలు వస్తున్నాయా లేదా కదా, కలుపు మొక్కలు అంటే ఏంటి, అనర్థాలు ఏమైనా వస్తున్నాయా, వాటిని తీసివేస్తున్నాను. ఎప్పుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, రిజల్ట్ అనేది చెప్తున్నాడు, తర్వాత శ్లోకం ఎలా చేయాలో చెప్తున్నాడు. తర్వాత 42, 43 శ్లోకాలు చూసినట్టయితే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యామిమా పుష్పితాం వాచ ప్రవద్యంత విపచ్చిత వేదవాద రథాపార్థ నాణ్యదస్థితివాదిన కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కాబట్టి దీంట్లో తాత్పర్యం ఏమన్నా ఉందంటే, అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగ వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మను ఉద్దేశించే వేదాల అలంకృత వాక్కులచే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితంను కోరుతూ వారు దానిని మించినది వేరొకటి లేదని అంటారు. కాబట్టి ప్రభుపాల వారి యొక్క భాష్యంలో ఈ యొక్క శ్లోకం గురించి వివరిస్తున్నారు అన్నమాట. ఏంటంటే అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగ వాటి కొరకు నానా రకాలైన సకామకర్మను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులచే వాళ్ళు ఏం చేస్తారు, అనురక్తులై ఉంటారు అని చెప్తున్నారు. అంటే అల్పమైన జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే బహుశా వేదాలు చదివిన వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు అల్పజ్ఞానాలు అవుతారండి. జ్ఞానవంతులు కదా, వేదాలు బాగా చదివిన వాళ్ళు ఏమంటారు, బయట సాధారణంగా బయట సమాజంలో వేదాలు శాస్త్రాలు బాగా చదివిన వాళ్ళు ఏమంటారు, పండితులు అంటారు కదా, పండితులు అంటారు. కానీ మరి వాళ్ళని అల్పజ్ఞానులు ఎందుకు అంటున్నారంటే, ఒకవేళ వేదాలు చదవడం ద్వారా భగవంతుడికి శరణాగతికి పొందినట్లయితే వాళ్ళని అల్పజ్ఞానవంతులు అని చెప్తుంటారు వేదవాదరత. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా, వేదైచ సర్వే వేహమే వేద్య, వేదాల ద్వారా తెలుసుకునేవాడు వాడిని నేనే. ఆ తెలుసుకున్న వ్యక్తి ఏం చేయాలి, నాకు శరణాగతి పొంది నాకు భక్తియుత సేవలో నిమగ్నం కావాలి అని ఆ శ్లోక యొక్క భాష్యంలో ప్రభుపాలు వివరిస్తారు. మరి వేదాలు చదివి అంతటితోనే కొన్ని క్రతువులతోనూ రకరకాల పూజా విధానంతో ఆగిపోయిన వ్యక్తిని ఏమన్నారు అంటే చెప్తున్నారు చూడండి, అల్పజ్ఞానవంతులు ఏం చేస్తారు, స్వర్గలోక ప్రాప్తి కోసము లేదా ఉత్తమ జన్మం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇలా వేదాల యొక్క అలంకృత వాక్కులు చూడండి, చాలా అలంకృతంగా ఉంటాయి వాక్కులు. ఎందుకంటే జీవి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే స్వర్గలోకం వెళ్ళాలి అనుకునే వారికి ఆ విధమైన వాక్కులు చెప్పామనుకుని ఎలా ఉంటుంది కదా. ఒక భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి, ఒక భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడిని పిలిచి ఒక వ్యక్తి, మహారాజు మీరు ఈ విధమైన కథ చేయండి, మీకు మంచి పుణ్యం వస్తుంది కదా, మీరు స్వర్గానికి వెళ్తారు, లేకపోతే మీరు ఎక్కువ కాలం జీవిస్తారు, మంచి జన్మం వస్తుందని చెప్పారు అనుకోండి, ఏమంటారు కదా, వీడు మూర్ఖుడు, నేను దానికోసం ప్రయత్నం చేయట్లేదు, నేను దేనికోసం ప్రయత్నం చేస్తున్నాను, వీటన్నిటిని దాటి భగవద్ధామ వెళ్ళడం కోసం, కృష్ణ ప్రేమను పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మరి వీడేంటి, ఈ పూజ చేయండి, ఆకృతి చేయండి, మీకు మంచి జన్మ వస్తుంది, లేకపోతే స్వర్గానికి వెళ్తారని చెప్తున్నాడు ఏంటి అంటారు. ఎందుకంటే ఆయనకి దానిపైన ఇంట్రెస్ట్ లేదు, దానిపైన కోరిక లేదు. కానీ ఎవరికైతే మరికి మంచి జన్మ రావాలి, స్వర్గం కావాలి అని కోరుకున్నప్పుడు వేదాల్లో కొన్ని శాస్త్రాలు, కొన్ని శ్లోకాలు ఉంటాయి. వేదాలు ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎక్కువగా వివరిస్తాయి అనమాట. మరీ ముఖ్యంగా ధర్మార్థ కామాల గురించి ఎక్కువగా వివరించడం జరుగుతుంది. మనం చూడవచ్చు ఏ విధమైన క్రతువు చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఏ విధంగా ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలడు, ఏ విధంగా ఒక వ్యక్తి బ్రహ్మ పదవిని స్వీకరించగలడు, ఏ విధంగా ఒక వ్యక్తి రకరకాల పదవులు, స్వర్గలోకంలో రకరకాల పదవులు ఏ విధంగా స్వీకరించవచ్చు అనే విషయాలన్నీ కూడా మనకి వేదాల్లో వివరించడం జరిగింది. కాబట్టి వేదాల ద్వారా ఆ విషయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిని ఏమంటారు అంటే అల్పజ్ఞానవంతులు అంటారు కదా. వాళ్ళ యొక్క ఆలోచన పూర్తిగా స్వర్గలోకం వరకు మ్యాక్సిమం, లేదంటే బ్రహ్మలోకం వరకు ఉంటుంది, దాన్ని దాటి వాళ్ళ ఆలోచన ఉండదు. అది చదవాలి, అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఈ
వేదాల గురించి చర్చించడం కదా, ఇక్కడ చెప్పినట్టుగా అలంకృత వాక్కులకి దూరంగా ఉండి ఏం చేయాలి? శ్రీమద్ భాగవతాన్ని స్వీకరించాలి. శ్రీమద్ భాగవతంలో ఇవేమి ఉండవు కదా, అలంకృత వాక్యాలు కదా, వినసొంపుగా ఉండేవి ఇవన్నీ ఉండవు. ఏముంటాయి? పూర్తిగా భక్తుల సేవను తీసుకెళ్లే విధంగా వాటి యొక్క మాటలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. భక్తుల యొక్క సంభాషణలు, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క లీలలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంద్రియ భోగము ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించింది వేరొకటి లేదనుకుంటారు. ఎవరు? ఈ వేదవాదరతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు? ఇంద్రియ భోగానికి మించింది అయితే ఐశ్వర్యవంతమైనటువంటి జీవితానికి మించింది ఏది లేదనుకుంటారు. మనం ఈ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాలు వచ్చినటువంటి భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చూసినట్లయితే దాంట్లో వివరిస్తున్నారన్నమాట. వేదాలలో కర్మకాండ విభాగంలో అపామ సోమమామృత అభూయ అక్షయం శవయ చాతుర్మాస్య శయాజిన సుకృతం భవతి అని చెప్పబడింది. అంటే ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారో వారు సోమరసానికి అర్హులై అమరులు, శాశ్వతంగా సుఖభోగులు అవుతారు. ఇంద్రియ భోగాన్ని అనుభవించడానికే బలవంతులు, యోగ్యులు కావడానికి సోమరసపానం చేయాలని ఈ భూమి మీద కూడా కొందరు ఉవ్విళ్ళూరుతున్నారు. అటువంటి వ్యక్తులు భవబంధ విముక్తి పట్ల శ్రద్ధను కలిగి ఉండక ఆడంబరమైన వైదిక యజ్ఞక్రతువుల పట్లనే అతిగా అనురక్తులే ఉంటారు. వారు సాధారణంగా భోగల ఆలస్యులే ఉండి స్వర్గ సౌఖ్యాలను తప్ప వేరేది కోరరు. అందమైన దేవతా స్త్రీలతో సాంగత్యాన్ని మంచి అవకాశము, పుష్కలంగా సోమరసం లభించే నందన కారణమని పిలువబడే వనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్టి దేహ సౌఖ్యాలు నిక్కముగా ఇంద్రియ భోగానికి సంబంధించినవి. అందుకే భౌతిక జగత్తుకు ప్రభువులుగా అటువంటి లౌకిక తాత్కాలిక సుఖానికి అతిగా అనురక్తులైన వారు అంటారు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఇక్కడ శాస్త్రాల్లో ఏం చెప్పబడింది వేదాలలో అంటే అపామ సోమమామృతా అభూమ అని రాశారు. అంటే ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారో వాళ్ళు ఈ సోమరసాన్ని స్వీకరించడానికి అర్హత సాధిస్తారని చెప్పి వేదాలలో చెప్పబడింది కదా. మరి భక్తులు వైష్ణవులు ఎందుకు మరి చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరిస్తారు? ఎవరికైనా ఈ విధమైన ఆలోచన ఉంటుందా కదా? వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళు చర్చించుకుంటారా? మనం ఈ 4 నెలలు వ్రతాన్ని స్వీకరిస్తున్నాం, 4 నెలలు అయిపోయిన తర్వాత మనం సోమరసాన్ని స్వీకరించవచ్చు అని ఎప్పుడైనా మనం చర్చించడం చూసామా? లేదు. కానీ వేదవాదరతులు ఏమనుకుంటారట, ఎప్పుడైతే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని మనం నిశ్చితంగా కదా నిష్టగా మనం పాటిస్తామో అప్పుడు మనం సోమరసాన్ని స్వీకరించడానికి అర్హత సాధిస్తాము. ఉంది, శాస్త్రాల్లో ఉంది, అది లేదన్నట్ల. కానీ దానికోసం భక్తులు చాతుర్మాసాన్ని స్వీకరించరు అనమాట, దానికోసం చేయరు కదా. అప్పుడు అమరులో ఏం చేస్తారంట? శాశ్వతంగా సుఖభాగులు అవుతారట. అంటే రకరకాల ఇంద్రియ భోగం పొందడానికి అర్హత సాధిస్తారు, దేవతాలోకాలకు వెళ్ళి అర్హత సాధిస్తారని చెప్పి చెప్తారు. దానికోసం కూడా చాతుర్మాసాన్ని స్వీకరించే వ్యక్తులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. కానీ వైష్ణవులు దేనికోసం చేస్తారు కదా? దేనికోసం చేస్తారు? ఇంద్రియ నియంత్రణ చేయడం కోసం కదా. దేహపరమైన కార్యాలు తగ్గించుకొని 4 నెలలు సమయంలో ఎక్కువ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం కోసం, జపించడం కోసం, భగవంతుడి యొక్క కథామృతాన్ని వినడం కోసం ప్రయత్నం చేయడానికి ఈ చాతుర్మాస్య వ్రత విధానాన్ని అనుసరిస్తారన్నమాట. కానీ అలా కాకుండా చాతుర్మాస్యాన్ని ఇలా భౌతికమైన ఇంద్రియ భోగ ప్రవృత్తి కోసం ఎవరైతే దాన్ని పాటిస్తారో వాళ్ళు నిశ్చయంగా వాళ్ళు అల్పజ్ఞులనే చెప్పుకోవాలి కదా. అందుకే చూడండి, మనం చేసే చాతుర్మాస వ్రతానికి బయట వాళ్ళు చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. మనం చైతన్య చరితామృతంలో చూసినట్లయితే చైతన్య మహాప్రభు ఆ సమయంలో మనం చూసినట్లయితే ప్రకాశానంద సరస్వతి అది ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభుని అడుగుతారన్నమాట, ఎందుకు నువ్వు ఇలా పిచ్చివాళ్ళగా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ జపించుకుంటూ ఇలా తిరుగుతూ ఉన్నావు? నువ్వు ఒక సన్యాసి ఏం చేయాలి? వేదాలు పఠించాలి, శాస్త్ర అవగాహన పొందాలి, శ్లోకాలు పఠించాలి, ఎప్పుడు పఠిస్తూ కూర్చోవాలి. మరి నువ్వేంటి ఎప్పుడు చదివినట్టే కనిపించవు, ఎప్పుడు ఇదేదో నామాన్ని జపిస్తూ నువ్వు కీర్తిస్తూ రకరకాల నగరాల్లో రోడ్ల మీద తిరుగుతూ నృత్యం చేస్తూ పిచ్చివాళ్ళు తిరుగుతున్నావు, నువ్వేమి సన్యాసి అని చెప్పి అడుగుతారు అన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా వినయంగా ఆయన సమాధానం ఇస్తారు. ఏమంటారు? నేను అంత బుద్ధిమంతుడిని కాదు, ఐఎమ్ నాట్ అన్ ఇంటెలిజెంట్, నాకు అంత బుద్ధి లేదు. మా గురువు ఏం చెప్పారు అంటే గురు మోర మూర్ఖ దేకిలా కోరియా శాశాన అని చెప్తున్నారు. చైతన్య చరితామృత శ్లోకం ఉంటుంది. ఏం చెప్తారు? నా గురువు నన్ను ఒక మూర్ఖుడిగా సంబోధించారు, నువ్వు ఒక మూర్ఖుడివి, నువ్వు
వేదాలు పఠించలేవు, నీకు ఆ శక్తి లేదు. కాబట్టి నేను నీకు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను. నువ్వు ఒకవేళ వేదాన్ని చదివినా కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే చైతన్య మహాప్రభుకి అది ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి అర్థం కాదు. కాబట్టి నువ్వేం చేయాలి, నేను నీకు మంత్రాన్ని ఇస్తాను, జపిస్తూ ఉండి సరిపోతుందని చెప్తారు. కాబట్టి అతను గురువు దగ్గర అడిగినప్పుడు గురువు ఏం చేస్తారు, ఈ మంత్రాన్ని ఇస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ మంత్రాన్ని స్వీకరిస్తారో చైతన్య మహాప్రభు ఆ మంత్రాన్ని జపిస్తూ కీర్తిస్తూ చక్కగా ఆనందాన్ని పొందిన తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళి మళ్ళీ అడుగుతారు అప్పుడు గురువుని, ఏం మంత్రం గురువు గారు ఇది జపిస్తుంటే నాకేం తెలియట్లేదు, చాలా ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాను, నాకేం తెలియట్లేదు, తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నాను, ఏ మంత్రం అంటే అప్పుడు గురువు చెప్తారు అన్నమాట. అందుకే నీకు మంత్రం ఇచ్చాను, ఈ మంత్రం యొక్క ప్రతిఫలం అలాంటిది, అందుకే నీకు మంత్రం ఇవ్వడం జరిగిందని చెప్తారు. అదే అందుకే శాస్త్రాన్ని చెప్తాను, ఇదే సర్వమంత్ర సారం చెప్తారు. హరే కృష్ణ మంత్రం ఏదైతే మహామంత్రం ఉందో అదే సర్వమంత్ర సారము. ఏం చెప్తారు, యజ్ఞే సంకీర్తనైపాయే యజంత హి సుమేధస. సుమేధసులు ఎవరైతే ఉన్నారో అంటే జ్ఞానవంతులు, పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలనుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞే సంకీర్తనైపాయే కదా, హరినామ సంకీర్తన యజ్ఞం అనే యజ్ఞాన్ని స్వీకరిస్తారట. అలా కాకుండా కలియుగంలో ఏ విధమైన ప్రయత్నం చేసినా కూడా అది నిజమైన ప్రతిఫలం రాదు. చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అవతారం కదా, ఆయన ఏం చేశారు, సింపుల్గా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ అందరికీ భగవంతుడి యొక్క నామాన్ని ఇస్తూ ప్రచారం చేస్తూ ఆయన కీర్తిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు, తన్మయత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. అది ఎప్పుడు జరిగింది కదా, ఈ విషయం ఎప్పుడు జరిగింది, ఈ ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభు మధ్య ఈ సంవాదం ఎప్పుడు జరిగింది, 530 సంవత్సరాల క్రితం. మనం అది ఇప్పుడు కూడా చూడొచ్చు, ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది కదా. ఎవరైనా హరినామం చేయండి అని చెప్పాము, ఏం చెప్తారు, లేదంటే మేము పలానా చోట యజ్ఞం చేసాము, లేదంటే ఏదో పూజలు చేస్తుంటాము, రోజు మేము ఉదయాన్ని లేచి పూజ చేస్తుంటాము, మేము ఎప్పుడు కృష్ణుని తప్ప వేరే స్మరించమండి, మనసులో ఎప్పుడు కృష్ణుని గురించి చెప్తూ ఉంటామండి, ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్తూ ఉంటారు కదా. అదేంటి శాస్త్రంలో చెప్పారు కదా, ఎన్నో రకాల క్రతువులు చెప్పారు, మరి అవన్నీ ఏమైపోతాయండి. వేదాలు చూసినట్లయితే ఎన్నో రకాల క్రతువులు ఉన్నాయి. యజ్ఞం మనం మహాభారతంలో చూస్తే ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి చూడండి కదా, ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి. కొన్ని యజ్ఞాల పేర్లు చెప్పండి ఎవరండి, మహాభారతంలో ఎన్ని రకాల యజ్ఞాల గురించి వివరించారు కదా. అశ్వమేధ యజ్ఞం ఇంకా కదా ఎన్ని ఉన్నాయి, చదివితే ఎన్నో యజ్ఞాల గురించి వివరించి ఉన్నాయి. అవన్నీ చేశారు పూర్వం, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది, చేయగలిగారు. అలా చేయడం ద్వారా భగవంతుడు సంతృప్తిపరిచారు. అది కలియుగంలో సాధ్యం కాదనమాట. అందుకే శాస్త్రం ఏం చెప్పారంటే యజ్ఞే సంకీర్తన అభిప్రాయం భాగవతం చెప్పబడింది, యజంతి హి సుమేధస. ఎవరైతే సుమేధసులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ వేదవాద రథాలకి దూరంగా ఉంటూ వేదాలను పఠించాలి, ఆ విధంగా రకరకాల క్రతువుల్లో నిమగ్నం అవుతూ చివరికి ఎప్పుడో ఈ భక్తియుత మార్గాన్ని స్వీకరించాలని అనుకోకుండా ఏం చేస్తారు, కృష్ణుడు చెప్పినట్లుగా సర్వధర్మాన్ని పరిత్యజ, అలాంటి ధర్మాలను కూడా పరిత్యజించి యజ్ఞే సంకీర్తన అభిప్రాయే. కాబట్టి హరినామ భగవంతుడి యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ దివ్య మంత్రాన్ని స్వీకరించి కదా, సర్వమంత్ర సార్, అన్ని మంత్రాల యొక్క సారం కదా. వేదాలలో మనం చూస్తే ఎన్నో మంత్రాలు ఉంటాయి, ఎన్నో మంత్రాలు ఉంటాయి. ఏ మంత్రాలు ఉచ్చరిస్తే ఏ విధమైన ప్రతిఫలం ఉంటుందో కూడా వివరణ ఉంటుందన్నమాట. ప్రతి మంత్రానికి ఒక ఫలితం ఉంటుంది. అన్ని మంత్రాల్ని ఉచ్చరిస్తూ జీవితం మొత్తాన్ని గడిపేయడం కన్నా ఈ సకల మంత్రసారం, సర్వమంత్రసారం ఏదైతే ఉందో హరే కృష్ణ మహామంత్రాన్ని అది స్వీకరించడం ద్వారా అన్ని మంత్రాల యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి అనుభూతి చెందుతాడు అన్నమాట. ఎందుకంటే చూడండి, ఏదైనా మంత్రాన్ని పొందాలి అంటే దానికి చాలా సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది, సులభంగా రాదు కదా. అది అంత సులభంగా రాదు. ఒక వ్యక్తి మంత్రాలు పఠించాలి, ఒక యజ్ఞం చేయాలి, ఒక క్రతువు చేయాలి, ఒక పూజా విధానం స్వీకరించాలంటే ఎన్నో మంత్రాలు కావాలి. అవన్నీ కావాలంటే చాలా సిస్టమ్ ఉంటుంది. అందరికీ పూర్వం అయితే ఎవరికీ లేదు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి కదా, ఈ కుటుంబ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ విధమైన విద్యాభ్యాసం ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని సాంప్రదాయాల్లో ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారో వాళ్ళనే గురుకుల విద్యాభ్యాసంలో స్వీకరిస్తారు. ఇప్పటికీ ఉంది కొంతమంది సాంప్రదాయాల్లో ఆ సిస్టమ్ ఇప్పటికీ ఉంది. చాలా చాలా కష్టంగా కూడుకుందనమాట కదా. మనం హరే కృష్ణ మంత్రం ఇవ్వాలంటే ఏమైనా చూస్తామా, ఎవరికైనా కొత్త వాళ్ళు వచ్చారు
వాళ్ళకి హరే కృష్ణ మంత్రం చెప్పాలి, వాళ్ళకి ఎలా జపం చేయాలో చూపించాలి. వాళ్ళకి చూపించేటప్పుడు మనం ఏమైనా వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తామా? అవునా? ఎప్పుడైనా చేస్తాం ఎవరన్నా? మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు, మీరు ఏ మతం, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏ దేశం, మీరు మరి మాంసం తింటారా, మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ ఎప్పుడైనా అడిగామా ఎవరినన్నా? ఎప్పుడు లేదు. ఏం చూస్తాం? వచ్చిన జీవి వచ్చాడు చాలు, వాడి చేతిలో జపమాల పెడతాం, మనం జపించమని చెప్తాం. రామదాస్ బాబు ఉన్నారు, రోజు కదా పూజా సర్వీస్ చేస్తారు, వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తారు, ఎలా జపం చేయాలో చెప్తారు, పుస్తకాలు తీసుకోమని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రసాదం ఇచ్చి పంపుతారు. ఆయన అడగండి, ఎప్పుడైనా మీరు లోపలికి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే నువ్వు గుమ్మం దగ్గరే వెయిట్ చేసి అక్కడే ఆగమని చెప్పి గుమ్మం బయట నుంచోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా ఎవరన్నా? నువ్వు ఏ కులం, నీకు అర్హత ఉందా లేదా? లేదు. ఎందుకంటే అది మహామంత్రం యొక్క గొప్పతనం అనమాట. అది ఇదే మంత్రం వేరే మంత్రాలు ఎవరికైనా ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్హత ఉండాలి, ఖచ్చితంగా అర్హత ఉండాలి. కానీ మహామంత్రం జపించాలంటే ఏ విధమైన అర్హత లేదనమాట. ఎవరైనా ఉండొచ్చు. చైతన్య మహాప్రభు చూడండి, ఇలాంటి వాళ్ళని ఉద్ధరించారు. జగాయ మాధవ్, ప్రభుపాల్ వారు చూడండి, ప్రభుపాల్ వారు చూడండి, పాశ్చాత్య దేశాలను ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పీలు అందరినీ కూడా భగవంతుడి యొక్క నామాన్ని ఇచ్చి అందరినీ కూడా ఉద్ధరించారనమాట. కాబట్టి ఈ శ్లోకం యొక్క భాష ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ పుష్పిత వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా జీవి దూరంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రలోభ పెడుతుంటారు, మీకు ఆ మంత్రం వచ్చా, ఈ మంత్రం వచ్చా కదా, చాలామంది అడుగుతుంటారు, మీకు గాయత్రి మంత్రం వచ్చాయండి. సాధారణంగా మనం కట్టుబాట్లు వేషధాన్ని చూసి ఏమనుకుంటారు ఎవరైనా, వీడికి అన్ని మంత్రాలు వచ్చు, అన్ని ఏదో మామూలుగా నామమాత్రం బ్రాహ్మణులు చెప్తుంటారు కదా, ఎన్నో శ్లోకాలు ఎన్నో మంత్రాలు చదువుతుంటారు కదా, కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. కదా, ఎవరైనా గుడికి వచ్చినా కూడా ఇక్కడ మనం పూజారిని చూసినట్టు ఏమనుకుంటారు, మంత్రాలు చదువుతారు కదా, వాళ్ళ పేరున గోత్రనామాలు తీసుకుని అన్నీ చదువుతుంటారు అనుకుంటారు. కొంతమందికి అనిపిస్తుంది, ఏంటి వాళ్ళు ఏమి గోత్రనామాలు తీసుకోవట్లేదు, మంత్రాలు చదవట్లేదు, మనం మందిరానికి వెళ్ళాము, ఎక్కడికైనా వెళ్ళామని ఆలోచిస్తుంటారు కొంతమంది. ఎందుకంటే బయట మందిరానికి వెళ్తే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వెళ్ళినట్టే మంత్రాలు చదివి వాళ్ళ గోత్రనామాలు అడిగి వాళ్ళ పేరున మంత్రాలు చదివి కదా, మీకు అది రావాలి ఇది రావాలని చెప్పి భౌతికమైనవన్నీ కూడా కోరుకుంటూ వీళ్ళ మధ్యలో మీడియేటర్షిప్లో ఉంటూ భగవంతుడికి చెప్తుంటారు అన్నమాట. అది చాలా వైష్ణవ సాంప్రదాయాలు కనిపించదు, ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్స్లో చాలా అరుదుగా కనిపించదు అనమాట. అది కాబట్టి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మన వేషధారణ అవన్నీ చూసి ఏమనుకుంటారు, వీళ్ళు చాలా మంత్రాలు వచ్చిండొచ్చు, గురువు గారు మా కోసం ఈ పూజ చేయండి, ఈ మంత్రం చపించండి, లేదంటే మాకు మరణం రాకుండా ఏదైనా చూడండి కదా, మృత్యుంజయ హోమం అంటారు. చాలా సిస్టమేటిక్ అనమాట. ఇది మనకి ఎవరికి రావు సాధారణంగా. మనకేమొచ్చాయంటే అన్నిటి యొక్క మంత్రాల యొక్క సారం ఏదైతే ఉందో కదా, హరే కృష్ణ మహామంత్రం, దాని ద్వారా అన్ని మంత్రాలు ఉచ్చరించినట్లే కదా, అన్ని మంత్రాలు ఉచ్చరించినట్లే. సహస్రనామం పుణ్యానం కదా, ఎప్పుడైతే ఒక వ్యక్తి మా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాడో ఈ విష్ణు సహస్రనామం ఏవైతే ఉన్నాయో 3 సార్లు జపించినట్లయితే. కాబట్టి మనం విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు మనం ఇలా ఈ కొన్ని విషయాలతోనే, కొన్ని సడలింపులతోనే ఎందుకు ఆగిపోయాం, ఎందుకు మనం వేదాలు చదవట్లేదు, ఎందుకు ఇంకా ఎక్కువ శ్లోకాలు నేర్చుకోవడానికి, తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కదా, ఇంకా ఎక్కువ మంత్రాలు, ఈ హరే కృష్ణ మంత్రం కాకుండా ఎన్నో మంత్రాలు ఉన్నాయి శాస్త్రాలు, అవన్నీ చదవడానికి ఎందుకు మనం ఆసక్తి చూపించట్లేదు, మనం పెద్దవాళ్ళు ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పటికీ ఇస్కాన్లో కొంతమంది ఉన్నారు పూర్తిగా డెప్త్గా వెళ్ళి ప్రయత్నం చేయడానికి, మంచిదే, కానీ వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారా లేదని ఆలోచించాలన్నమాట కదా. కొంతమంది ఏం చేస్తారు, జపం చేయడానికి సమయం కేటాయించరు, కానీ బాగా లోతుగా, అంటే అసలు ఆ మందిరంలో ఇంకా పెద్దవాళ్ళు చదవలేనటువంటి శాస్త్రాలు, పెద్దవాళ్ళు చదవలేని పుస్తకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటి లోతుగా వెళ్ళి చదవడం కోసం ప్రయత్నం చేస్తారు కదా. మనం చూడొచ్చు, ఉదాహరణకి చైతన్య భాగవతం ఉంది, అది ఎవరు చదవాలి అది ఆల్రెడీ భాగవతం చదివి, చైతన్య చరితామృతం చదివి, భగవద్గీత భాగవతం అర్థం చేసుకుని ఆ స్థాయిలో ఉంటూ సాధన చేస్తూ రోజు ఖచ్చితంగా 16 మాలు జపం చేస్తూ భాగవతాన్ని కొద్ది గొప్ప పూర్తిగా అర్థం చేసుకుని ఇవన్నీ స్థాయి దాటిన వాళ్ళు అప్పుడు చైతన్య భాగవతం దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. లేదు మన మందిరంలో నేనే ఉన్నతంగా ఉండాలి, బాగా చదవాలి అని ఎక్కడా లేని పుస్తకాలు ఉన్నామని వెళ్ళి మాయాపూర్ వెళ్ళి ఏదో కొత్త పుస్తకాలు ఎవరెవరో రచించిన పుస్తకాలను తీసుకొచ్చి చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, అతను 16 మాలు జపం చేయడు, కనీసం కావాల్సిన నియమాలు పాటించాడు, మందిరంలో సేవ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు, కానీ కూర్చుని ఇలా ఎవరు మందిరంలో ఉన్న పెద్దవాళ్ళు చదవలేని పుస్తకాలు కూడా చదువుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది అంటే చివరికి పతనం అవుతాడు. ఎందుకంటే అది సిస్టమ్ కాదు,
కానీ అందుకే కొన్ని సడలింపులు ఉంటాయి అన్నమాట. ఎందుకు ఉంటాయంటే ఇదే కారణం. ఎందుకు చదవకూడదు, ఈ పుస్తకం ఎందుకు చదవకూడదు, అదేందుకు చదవకూడదు అంటే దానికి కారణం ఉంటుంది, అర్థం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఎవరు కూడా ఈ పుష్పిత వాక్కుల చేత ఆకర్షణ గురి కాకూడదు కదా. లేదా చాతుర్మాస దీక్ష ఏదైతే ఉందో అది నామమాత్రంగా చేయకూడదని చెప్పి ప్రభుపాల వారి యొక్క శ్లోకంలో ఈ భాషణ ద్వారా మనకు వివరిస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆన్లైన్లో ఆఫ్లైన్లో? గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु शील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.